ఈ కుళ్ళిన మాంసం తింటే తీవ్రమైన అనారోగ్యాలు బారిన పడతారని మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ యువ అన్వేష్ అంటున్నారు. ప్రజలు చైతన్యవంతులై హోటల్లో ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. ఇతర నగరాల నుంచి అక్రమంగా జంతువుల అవయవాలు తెప్పిస్తున్న దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్తున్నటువంటి మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ యువ అన్వేష్ తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కల్తీ మాంసం విక్రయాలు తీవ్ర కలకలం రేపుతోంది. ఏదైతే హైదరాబాదు ఇంకా బెంగళూరు, చెన్నై నగరాల్లో విక్రయానికి నోచుకొని పొట్టేళ్ళు, మేకల తాలూకు తల, కాళ్ళు, వాటి పేగులు అన్నీ కూడా తిరుపతికి వచ్చి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. అంతేకాకుండా రోజుల తరబడి వాటిని నిల్వ ఉంచి చివరకు పాచిపోయిన ఆ పదార్థాలను హోటళ్లకు, మెస్లకు అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి మున్సిపల్ శాఖ ఒక్కసారిగా కొరడా జలిపించింది. స్వయంగా హెల్త్ విభాగం ఒక్కసారిగా అటువంటి విక్రయించే చోట పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తే వారే అవాక్కుపోయే దృశ్యాలు అక్కడ కనిపించాయి. పూర్తిగా కుళ్ళిపోయిన మాంసం అక్కడ కనిపించింది. అవన్నీ కూడా నగరంలోని అనేక హోటళ్లకు సరఫరా అవుతోంది. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆయనతో అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అక్కడ? సో మనకి పీపీ చావడి అంటే పెద్ద పీర్ల చావడి స్ట్రీట్ నుంచి లోకల్ రెసిడెంట్స్ మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. మనకి ఇట్లా కంటైనర్స్లో నాసిరకమైన పదార్థాలను తీసుకొచ్చి మీట్ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు, ఒకసారి విజిట్ చేసి చూడండి అని చెప్పేసి కంప్లైంట్ రావడంతో మేము కూడా దాన్ని విజిట్ చేద్దామని వెళ్ళాము. కానీ అంటే మేము స్టోరేజ్ చేస్తున్నారంటే దాదాపు ఒక 50 కేజీల లోపల ఏదైనా స్టోర్ చేసి ఉంటారని అనుకుంటే దాదాపుగా 12 స్టాల్స్ ఉన్నాయి మనకి పీపీ చావడిలో. ఆ 12 స్టాల్స్లో దాదాపు 1/2 టన్ను పైన మాంసం వాళ్ళు నిల్వ ఉంచడం జరిగింది. అక్కడ 1/2 టన్ను కాకుండా చుట్టుపక్కల ఉండే లోకల్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్ల్లో ఇంకా దాదాపు ఇంకొక 1/2 టన్ను పైన మాంసం స్టోర్ చేసుకోవడము, అవన్నీ కూడా కంప్లైంట్స్ మనకు వచ్చాయి. బట్ మేము వెళ్ళామని చెప్పేసి చుట్టుపక్కల ఇళ్లలో కూడా అంతా క్లియర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి ఏవైతే వాళ్ళకి ఈ తలకాయలు, కాళ్ళు, ఈ బోటీ లాంటివంతా కూడా అక్కడ కొంచెం తక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఇక్కడికి వాటిని తరలిచ్చి ఇక్కడ వాటిని తక్కువ రేట్లకి ఇక్కడికి దిగుమతి చేసుకొని ఇక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ హోటల్స్కి, మెస్సెస్కి, డాబాలకి వీటికన్నిటికీ సప్లై చేయడం జరుగుతుంది. సో మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆ ఫ్రీజర్ కంపార్ట్మెంట్లు ఓపెన్ చేస్తే మేమే ఆశ్చర్యానికి లోనయ్యే పరిస్థితికి గురయ్యాము. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు కొన్ని నెలల తడబడి అవి ఆ ఐస్ ఫ్రీజర్లో అట్లే అతుక్కొని పోయి మేము తీయడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో కమ్ములు పెట్టి లాగితే కూడా రాని పరిస్థితి మీరు విజువల్స్ కూడా చూశారు. సో మనకి తలకాయలు కొన్ని వందల సంఖ్యలో తలకాయలు అక్కడ లభ్యమయ్యాయి. దాంతోపాటు కాళ్ళు, పేగులు, లివరు, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఇంకా స్ప్లీన్ ఇట్లాంటి ఆర్గాన్స్ అని ఇంకా బ్లడ్ కూడా స్టోర్ చేసి కవర్లో పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి కంటైనర్లో ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ కంపార్ట్మెంట్స్ అంతా కూడా విపరీతమైన వాసన, ఇవన్నీ కూడా చెడిపోయి రంగు తిరిగిపోయి నలుపు రంగులోకి వచ్చేసి దుర్వాసన వెదులు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాటిని మొత్తం మేము సీజ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని శానిటైజేషన్ చేసి మన డంపింగ్ యార్డ్కి తరలించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేశాము. ఎవరైతే ఈ యాజమాన్యం ఉన్నారో ఇట్లా ఇల్లీగల్గా తీసుకొస్తున్నారో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళకి పెనాల్టీ వేసి టెంపరీగా దాన్ని 3 డేస్ నుంచి క్లోజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో గడిచిన 2 నెలల ముందర కూడా ఇట్లే 14 టన్నులు మెటీరియల్ని వాళ్ళు సీజ్ చేశారు. సో సుదీర్ఘ ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో 14 టన్నులు వాళ్ళ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేయడంతో దొరికింది. వాటిని ఫ్రెష్గా ఉండడానికి కెమికల్స్ వాడి వేడి నీళ్ళల్లో నానబెట్టి కెమికల్స్ వాడి ఆ రక్తపు రంగు కూడా కొంత ఫ్రెష్గా కనిపించడానికి దాన్ని కూడా కెమికల్ వేసి అక్కడి నుంచి టోటల్గా ఇతర రాష్ట్రాలకి సప్లై చేస్తున్నట్టు కూడా అక్కడ గుర్తించి జిహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ పోలీసులు రైడ్ చేసి వాటినంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్కడెక్కడ హోటల్స్ సప్లై చేస్తారనే జాబితా మీద కూడా మేము శానిటరీ విభాగాన్ని ఎంక్వైరీ పెట్టమని చెప్పాము. అంటే ఈ హోటల్స్ నుంచి ఎక్కడికైతే వాళ్ళు పంపిస్తున్నారో ఆ జాబితా వస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం. ఇది ఒక ర్యాకెట్ లాగా అనుమానించవచ్చు. ఎందుకంటే పెద్ద నగరాల్లో ఎక్కడైతే విక్రయానికి నోచుకోదో అక్కడ ప్రజలు తినరో అవన్నీ కూడా తిరుపతికి వస్తుంది. ఇది ఒక ర్యాకెట్ లాగా అనుకోవచ్చు. ఏమైనా విచారణ జరిపారా మీరు? సో మేము కూడా ఇప్పటిదాకా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు దీని మీద. అలా ఇక్కడ ఎక్కడైనా హోటల్స్లో మనకి కొంత తక్కువ భాగంలో 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీల లోపల స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా నార్మల్ మనకి 1 వీక్ లోపల వాడే పదార్థాలన్నీ కూడా 5 degrees టెంపరేచర్ లోపల ఉండాలా. ఈ హెవీగా అంటే మోర్ దెన్ వీక్స్, మంత్స్ స్టోర్ అయ్యి కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో తీసుకురావాలి. అంటే వాటి ట్రాన్స్పోర్ట్లో కూడా సపరేట్ ఫ్రిడ్జెస్, ఫ్రోజన్ కంపార్ట్మెంట్ ఫ్రిడ్జెస్ ఉంటాయి, వాటిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. బట్ ఇంత హెవీ క్వాంటిటీలో వేరే రాష్ట్రాల నుంచి ఇట్లా తీసుకొచ్చి చీప్ రేట్కి, అంటే దాదాపుగా మనకి ఇప్పుడు తలకాయ చూస్తే బయట 1000 రూపాయలు ఫ్రెష్గా మార్కెట్లో 1000 రూపాయలకి అవైలబుల్ అయితే వీళ్ళు 200కే 300కే వాటిని అమ్మడం జరుగుతుంది. సో ఈ చిన్న చిన్న హోటల్స్, మెస్సులు, ఈ డాబాలన్నీ కూడా రేట్లు తక్కువ పడతాయని వాళ్ళ
వాళ్ళకి తెలిసినా కూడా ఇవన్నీ కొనుక్కొని ప్రజలకి ఇట్లా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తి కులిపోయిన పరిస్థితిలో వాటిలో కంటామినేషన్ జరిగి వైరసెస్, బ్యాక్టీరియా, మోల్డ్స్, పారాసైట్స్ డెవలప్ అయ్యి వాటిని ప్రజలు తీసుకుంటే మనకి డయేరియా రావడం, వామిటింగ్స్ రావడం, ఇంకా ఇతరితర సివియర్ ఇల్నెసెస్తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. చట్టం ఏం చెప్తుంది? ఇట్లాంటి విక్రయించే వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి మీ చట్టం చెప్తుంది? మనకి మున్సిపల్ మార్కెట్స్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా ఒక 270 నుంచి 300 దాకా ఐడెంటిఫైడ్ షాప్స్ ఉన్నాయి. మనకు మటన్ మార్కెట్స్, చికెన్ స్టాల్స్, ఫిష్ స్టాల్స్ ఇవన్నీ కూడా. ఇవి కాకుండా ఇంకా అదనంగా కూడా ఒక 50-60 ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రూల్స్ ప్రకారం, మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం ఇవన్నీ మన మున్సిపల్ స్లాటర్ హౌస్ లీలామాల్ సర్కిల్లో ఎక్కడైతే స్కావెంజర్స్ కాలనీ దగ్గర స్లాటర్ హౌస్ ఉందో ఆ స్లాటర్ హౌస్ తీసుకెళ్ళి అక్కడ మాత్రమే స్లాటర్ చేయాలి. ఆ స్లాటర్ చేసే సమయంలో వెటనరీ ఆఫీసర్ వాటి ఆరోగ్య పరీక్ష చేసి అవి ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అంటే వాటి ఆరోగ్య పరిస్థితి హ్యూమన్స్ తినడానికి ప్రాపర్గా మనకు ఉందా లేదా అని చెక్ చేసి దానికి సీల్ వేస్తారు. అంటే ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఒకవేళ వాటికి ఏదైనా జబ్బు పడినా కూడా, ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్, జెనోటిక్ డిసీజెస్ ఉన్నా కూడా, లేదా ఫిజికల్ డ్యామేజ్ ఉన్నా కూడా ఇవి హ్యూమన్ కన్జంప్షన్ పనికిరావు అని చెప్పేసి వాటి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో మున్సిపల్ స్లాటర్ హౌస్లో వధించాల్సింది పోయి వీళ్ళు ఇల్లీగల్గా బయట ఇట్లా ఇల్లీగల్గా స్లాటరింగ్ చేయడం ఒకటి, ఇంపోర్ట్ చేసుకోవడం బయట ప్రాంతాల నుంచి తక్కువ రేట్ల కోసం నాసిరకంగా చెడిపోయిన పదార్థాలను వాళ్ళు తీసుకొని వచ్చి, మేము గమనించింది అక్కడ కూడా చెడిపిన పదార్థాలని వాళ్ళు ఫ్రెష్గా కనిపించడం కోసం వేడి నీళ్ళలో నానబెట్టి వాటిని షాప్స్కి ఇచ్చే ముందే వాటిని బాగా కాల్చి నలుపు రంగులో టోటల్గా స్మెల్ అంతా రాకుండా వాళ్ళు అక్కడే వాటిని వేడి నీళ్ళలో నానబెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెక్కడైనా కూడా ఇట్లా ఇల్లీగల్గా మనకు వ్యాపారాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద బుక్ చేస్తామని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటాం. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ చెప్తున్నారు. చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఒక్కసారిగా మొత్తం మున్సిపల్ హెల్త్ శాఖే, ఆరోగ్య శాఖే పూర్తిగా ఆశ్చర్యపోయే రీతిలో అక్కడ కుళ్ళిన మాంసం మాకు కనిపించి చెప్తున్నారు. ప్రత్యేకించి ఇతర నగరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంది. ఇది ఒక చిన్న రాకెట్ లాగా నడుస్తుంది. దీనిపై కూడా అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. అట్లాగే ఈ నాన్ వెజ్ ప్రియులు చాలా జాగ్రత్తలు పాటించాలా, ఇంట్లో చేసుకుని తినడం బెస్ట్. అట్లాగే ఏదైతే అఫీషియల్ ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర ఏదైతే వధశాలలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాత్రం నాన్ వెజ్ కొనుక్కొని తినాలి. అనవసరంగా ఈ బయట హోటల్లో మెస్సులు తిని అనారోగ్యం బారిన పడవద్దని కూడా డాక్టర్ హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, తిరుపతి.